కర్నూలు జిల్లా ఆధోనిలో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఉండవలసిన డాక్టర్లు 14 మంది. కానీ ఆ ఏరియా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎంతమందో తెలుసా? కేవలం 5 మంది మాత్రం పనిచేస్తా ఉన్నారు. మనందరికీ కూడా ఎల్ఎల్సి ఉంది. వ్యవసాయానికి ఎల్ఎల్సి, లో లెవెల్ కెనాల్. ఈ లో లెవెల్ కెనాల్కు సంబంధించి ఈ లో లెవెల్ కెనాల్ కింద భూములకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. ఆధునీకరిస్తేనే పని జరుగుతుంది అని అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి హయాంలో 175 కోట్ల రూపాయలు కేటాయించి అందులో 75 కోట్ల రూపాయల పనులు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ లో లెవెల్ కెనాల్ ఆధునీకరణ పనులు ఎక్కడి వేసిన గొంగలు అక్కడిగానే నిలిచిపోయిన పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. ఈ ఏడాది అయితే తుంగభద్రలో నీళ్లు కూడా ఉన్నాయి. కానీ రబీ సాగును మాత్రం పూర్తిగా రద్దు చేసిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో పరిస్థితులు. మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు, మైనారిటీలు ప్రార్థనా స్థలం చేసుకునేదానికి ఈద్గాలో సమస్య ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఈద్గా సమస్యను పరిష్కరించాలి అన్న ఆలోచన మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా రాలేదు. గుండ్రేవుల ప్రాజెక్ట్స్, తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే అక్షరాల 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, 2 జిల్లాల్లో 659 గ్రామాలకు తాగునీరు అందించగలుగుతారని, లక్షల మందికి తాగునీటితో దాహం తీర్చొచ్చు అని తెలిసి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అస్సలు పట్టించుకోలేదు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 ఆగస్టు 15న అంటే కర్నూలులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇదే కర్నూలుకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వచ్చి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఇచ్చిన హామీ. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు గురించి మళ్ళీ ఆ పెద్ద మనిషి 2014 ఆగస్టు 15న 5 సంవత్సరాల కిందట హామీ ఇచ్చాడు. మళ్ళీ ఆ ప్రాజెక్టు గురించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. మళ్ళీ ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి ఏం చేశాడు? మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయనేసరికి గత నెల 21వ తారీఖున ఈ పెద్ద మనిషి వచ్చి శంకుస్థాపన అని చెప్పి ఒక టెంకాయ కొట్టిపోతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి అడుగులోనూ కనిపించేది మోసం, ప్రతి అడుగులోనూ కనిపించేది అబద్ధం, ప్రతి అడుగులోనూ కనిపించేది ఏమిటి అని అంటే వంచన. సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఇక ప్రజలను వెన్నుపోటు పొడవడం ఎంతటి పని అన్నట్టుగా తయారైంది ఈయన గారి పాలన. ఉల్లి రైతుల పరిస్థితి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా ఉల్లి పంటను సాగు చేసేది ఎక్కడ అంటే అది మన కర్నూలు జిల్లాలోనే. కానీ ఇదే ఉల్లి పంటకు రేట్ ఎంతో తెలుసా?
గత 5 సంవత్సరాలుగా ఉల్లి పంటకు రేటు రాక పొలాల్లోనే ఉల్లిని వదిలేస్తా ఉన్న పరిస్థితి ఇక్కడే చూస్తా ఉన్నాం ఇదే జిల్లాలో. ఉల్లికి రేట్ ఎంత అని చూస్తే మనకేమో కేజీ రూపాయిన్నరకు కూడా కొనుక్కునేవాడు దిక్కులేడు. కానీ ఇదే ఉల్లి పంట చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపులో రేట్ ఎంతో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లో రేట్ ఎంతో తెలుసా? కేజీ 23 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మనకేమో కేజీ రూపాయిన్నరకు గిట్టడం లేదు. ఆయన హెరిటేజ్ షాపుల్లో మాత్రం కేజీ 23 రూపాయలకు అమ్ముతా ఉన్నారు అనంటే దళారీల వ్యవస్థ ఏ స్థాయికి పోయిందో నేను చెప్పాల్సిన పనుల. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దళారీలకు తానే కెప్టెన్ అయితే దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన వ్యక్తి తన సొంత లాభాల కోసం తానే దళారీలకు కెప్టెన్ అయితే ఇక రాష్ట్రంలో రైతన్న బతకగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఉల్లి పరిస్థితి అంతే, టమాటో పరిస్థితి అంటే అదే మాదిరిగా పత్తి పరిస్థితి తీసుకున్నా కూడా అదే పరిస్థితే కనిపిస్తుంది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం కనిపిస్తా ఉన్న పరిస్థితి. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంతటి దారుణాలు, ఇంతటి అబద్ధాలు, ఇంతటి మోసాలు, ఇంతటి వెన్నుపోట్ల మధ్య సాగుతా ఉన్నప్పుడు నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో ఆ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగాను అనంటే అది కేవలం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మాత్రమే అది చేయగలిగాను. ఆ పాదయాత్రలో మీ కష్టాలను చూశాను. ఆ పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడతా ఉన్న బాధలను చూశాను. మీ కష్టాలు చూశాను కాబట్టి, అతి దగ్గర నుంచి మీ బాధలు విన్నాను కాబట్టి, మీతో అయ్యాను కాబట్టి మీ అందరికీ నేను ఒకటైతే హామీ ఇస్తా ఉన్నాను. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. నేటికి రాష్ట్ర జనాభాలో 80% మందికి నేటికి కూడా తెల్ల కార్డులే ఉన్నాయి. అంటే దాని అర్థం నేటికి కూడా 80% మంది జనాభాలో వీళ్ళంతా కూడా పేదవారు అనే దాని అర్థం. దిగువ మధ్యతరగతి కుటుంబాలే అని దాని అర్థం. వీళ్ళందరికీ ఖచ్చితమైన ఆదాయం లేదు అని దాని అర్థం. ఆదాయం లేక ఎలా బతకాలో తెలియక రేపొద్దున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో బతుకుతా ఉన్నా వీళ్ళంతా కూడా అదే పరిస్థితిలో బతుకుతా ఉన్న వ్యక్తులు. నా 3648 కిలోమీటర్లలో ఇటువంటి వాళ్ళు పడతా ఉన్న బాధలను చూశా. పేదవాడిని ఎలా బాగుపరచాలి, పేదవాడు పేదరికం నుంచి ఎలా బయటకు తీసుకొని రావాలి అన్న ఆలోచనతోనే నా పాదయాత్ర సాగింది. వచ్చా, నవరత్నాలను తీసుకొచ్చాం. వాళ్ళందరికీ కూడా అండగా ఉండే కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇదే ఆదోనిలోనే ఉద్యోగస్తులు కూడా ఎక్కువ. ఇదే ఆదోనిలో రెవెన్యూ డివిజన్ కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఎక్కువ. ఆ ఉద్యోగస్తులకు గురించి కూడా 4 మాటలు మాట్లాడమని చెప్పి చాలామంది నన్ను అడిగారు. ఆ ప్రతి ఉద్యోగస్తునికి కూడా భరోసా ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడి నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ ప్రతి ఉద్యోగస్తునికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నా పట్టించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం.
మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే అన్నా 27% ఐఆర్ ప్రకటించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను మీ కోరిక మేరకు. అంతేకాకుండా సకాలంలోనే పిఆర్సీ కూడా అమలు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి ఉద్యోగస్తునికి. అన్ని శాఖల్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి మోసం చేసిన వేళలో బతుకుతా ఉన్నా, ఆ కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్నా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, మీ సర్వీసెస్ను పరిగణలోకి తీసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు అన్నది పరిగణలోకి తీసుకుంటాం. మీరు చదివిన చదువుల క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటాం. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్లోకి రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్లో పనిచేస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పి అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉండి జీతాలు తక్కువతో బతుకుతా ఉన్నా ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా పెన్షనర్ల సమస్యల కోసం ప్రతి జిల్లాలోనూ వాళ్ళకు ఒక సెల్ ఏర్పాటు చేస్తాం. పెన్షనర్లకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం తీసుకొస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో వీళ్ళందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలీస్ బాసులకు చంద్రబాబు నాయుడు గారు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కింద స్థాయి నుంచి ప్రజల్లో పనిచేస్తున్న ఆ హోం గార్డులకు మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలీసులకు వారానికి ఒక రోజు సెలవు కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. అవసరం మేరకు ఈ సెలవు ప్రకటించినందువల్ల అవసరం మేరకు ఇంకా ఎక్కువగా పోలీసు ఉద్యోగాలు మళ్ళీ తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఉద్యోగస్తుల గురించి మాట్లాడమని చెప్పి అడిగిన ఆ ప్రతి ఉద్యోగస్తునికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. అన్ని రకాలుగా మీ ప్రతి సమస్య నేను చూశాను, నేను విన్నాను. మీ అందరికీ కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు కావచ్చు, అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ ప్రతి సమస్య నేను విన్నాను, మీ ప్రతి సమస్య నేను చూశాను. మీ అందరికీ నేను ఖచ్చితంగా తోడుగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నానని మరొకసారి చెప్తా ఉన్నా. ఎన్నికలు దగ్గరికి వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ 20 రోజుల్లో ఆయన చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, ఆయన చూపని సినిమా కూడా ఉండదు అన్నది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను విన్నపం చేస్తా ఉన్నా. ఇవాళ జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు. ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తూ ఉన్నాం అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల్లో గెలవడం కోసం
ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని కుట్ర ఉండదు, కుతంత్రం ఉండదు. ఆ కుట్రలో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద కుట్ర ఏమిటో తెలుసా? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపించడం. గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎన్నికల్లో గెలవడం కోసం మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మీ అందరూ కూడా మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, మీ వార్డుల్లో ప్రతి చెల్లెమ్మను కలవండి, మీ వార్డుల్లో ప్రతి అన్నను కలవండి, మీ వార్డుల్లో ప్రతి తాతను కలవండి, ప్రతి అవ్వను కలవండి. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటి, మీ గ్రామాలలో మీరు ప్రతి అక్కను కలిసి ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాము, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చెయ్యాల్సిన పని ఏమీ లేదక్క, కేవలం మన పిల్లలను బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు మన చేతుల్లో పెడతాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, ఒక్కసారి మన పరిస్థితి గమనించండి అక్క. మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీర్లుగా చదివించగలుగుతా ఉన్నామా? మన పిల్లల్ని ఇవాళ మనం డాక్టర్లుగా చదివించే పరిస్థితి మనకుందా? మన పిల్లల్ని ఇవాళ మనం పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అని ఒక్కసారి ఆలోచన చేయమనక్క అని చెప్పి ఆ అక్కను అడగండి. అక్క ఇంజనీరింగ్ చదవాలి అనంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పైచులకు ఫీజులు అవుతా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగా ఇస్తా ఉంది, అది కూడా ఎగరగొడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చదివించాలన్నా, డాక్టర్లుగా చదివించాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువును మన పిల్లలను మనం చదివించాలన్నా ఈరోజు మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను మనం చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నామక్క అన్నది మర్చిపోవద్దక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క అని చెప్పండి. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటివరకు లైవ్ చూస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 10 టీవీ.